నమస్తే. ప్రతి నెల చాలా చక్కగా మనమందరం గూడా ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదంగా మా రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. సాధ్యమైనంత వరకు కూడా నేను చాలా మీ అందరికీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకెక్కడి వరకు అవసరమో అక్కడి వరకే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి నెలలో మనకి కొన్ని అద్భుతమైన బ్యూటిఫుల్ ట్రాన్సిట్స్ అనేవి జరగబోతున్నాయి. ప్రతి నెల జరుగుతూనే ఉంటాయి. పెద్ద విశేషం ఏం కాదు. రవి ప్రతి నెల రవి రవి యొక్క సంక్రమణ ఉంటూనే ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. చంద్రుడు ప్రతి నెల ప్రతిరోజు ప్రతి 2.5 రోజులకి మారిపోతూ ఉంటారు రాశి. రవి ప్రస్తుతానికి కుంభరాశిలో ఉంటూ మీన రాశికి మార్చి 15, 16 ఆ 2 డేట్స్ లో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీన రాశికి ఆయన వెళ్ళడం జరుగుతుంది. శుక్ర భగవానుడు మార్చి 2వ తారీఖు మీన రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆయనదైన ఉచ్చస్థితికి. మార్చి 26వ తారీఖు అదే శుక్రుడు మళ్ళీ మేషరాశికి వెళ్ళిపోతారు. చిన్న ట్రాన్సిట్ అయింది. తర్వాత కుజ భగవానుడు ఫిబ్రవరి 23 అంటే ఇవాళ 24 అండి మేము ఈ వీడియో చేస్తున్న రోజు. సో నిన్నటి రోజు ఆయన కుంభానికి వచ్చేసారు. సో ఆయనకి ఎటువంటి ట్రాన్సిట్ ఉండదు. అండ్ మెర్క్యూరీ బుధ భగవానుడు రెట్రోగేడ్ మోషన్ లో ఫిబ్రవరి 26వ తారీఖు రెట్రోగేడ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 21 డేస్ కి మార్చి 20, 19, 20 ఆ తేదీ వరకు కూడా. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ గ్రహాలన్నిటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకుని మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం అందరం చక్కగా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మనం ప్రతి వీడియోలో ప్రతి రాశి యొక్క ఫలాలు మనం ఏ రకంగా తెలుసుకుంటాము అనుకుంటే మేషరాశికి మనము మేషరాశి నుండి మీన రాశి వరకు కూడా మనం ఫస్ట్ హెల్త్, సెల్ఫ్ ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ, మన ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ అంటే మన చదువు, విద్య, స్కిల్ సెట్ అండ్ మన ప్రేమ పూరితమైన మన బంధాలు. లవ్ అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, చిన్న పిల్లలకి హార్ట్ చక్ర ఉండదు, పెద్దవాళ్ళకు ఉంటుంది. మధ్యలో పెళ్లిళ్ళయ్యే వయసులోనే హార్ట్ చక్ర ఉంటుంది, హఠాత్తుగా పొడుచుకొచ్చేస్తుందని చెప్పలేం. పిల్లలు చూపించే ఎఫెక్షన్ తో పోలిస్తే మన పెద్దవాళ్ళు చూపించే ఎఫెక్షన్ దేనికి పనికిరాదు, అంతే కదా. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ బ్లెస్డ్ విత్ 7 చక్రాస్ ఇన్ ద బాడీ. బేస్ చక్ర నుంచి సహస్రార చక్ర వరకు ఈ 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క చక్రమైనా సరే యాక్టివేట్ అవ్వకుండా గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా శరీరంలో డిస్బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ వచ్చి మనకి ఈ శారీరక సుస్థి ఏర్పడడం అనేది జరగడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనము ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ లో ఈ హ్యూమన్ బాడీ బయలాజికల్ ఇంబ్యాలెన్స్ కనుక మనం మాట్లాడుకుంటున్నట్లయితే ఈ పర్టిక్యులర్ ఈ ఇంబ్యాలెన్సెస్ లో కానివ్వండి, లేకపోతే ఏదైనా మనం సాధించేటప్పుడు కానివ్వండి, లేదన్నా మనం ఏదైనా మనం ఒక ప్యాషన్ ఉంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంది లైఫ్ లో, దానికోసం కష్టపడుతున్నాము, అది సాధిద్దాం అనుకుంటున్నాము అనుకున్నప్పుడు కూడా కానీ మనకు నెసెసరీ డ్రైవ్ ఉండదు, నెసెసరీ ప్యాషన్ ఉండదు. అబ్బా దీంతో మనం చేద్దాం, ఈ పర్టిక్యులర్ ప్యాషన్ తో మనం ముందుకెళ్దాం అనే డ్రైవ్ మాత్రం మనకి ఉండడం స్వతహా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ పర్టిక్యులర్ హార్ట్ చక్రాన్ని రూల్ చేసే సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీని మనం ప్రతి రాశికి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ లవ్, తర్వాత మ్యారేజ్ హౌస్ చెప్పుకుంటాం పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి, అవని వాళ్ళకి ఒకవేళ చూసుకుంటుంటే సరే లేకపోతే నాట్ అప్లికబుల్. కెరియర్ అండ్ బిజినెస్ జనరల్గా చూసుకుంటాం. ఈ అంశాలు మెయిన్గా ప్రతి జీవికి ఉండే ఈ మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మీన రాశి వారికి మార్చి నెల ఎంత చక్కటి రిజల్ట్స్ ఇవ్వబోతోందో తెలుసుకుందామా మరి. మీకు చక్కటి రిజల్ట్స్ ఎటువంటివి ఉంటున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి అవకాశాలు రాబోతున్నాయి, ఎటువంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అనేది తెలుసుకుందామా మరి. మీన రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసి గురు జూపిటర్ మార్చి 11వ తారీఖు మార్గే అవుతున్నారు. అయితే గత 4 నెలలుగా కాస్త ఆలోచన పరంగా గజిబిజిగా ఉండడం, తీసుకోవాల్సిన డెసిషన్స్ మనసుకి తోచకపోవడం, శ్రద్ధ లేకపోవడం, తగిన ఎఫర్ట్ పెట్టలేకపోవడం లాంటివి ఇక్కడ మీన రాశి వారికి జరుగుతూ ఉండుండొచ్చు ఇప్పటి వరకు కూడా. కానీ మార్చి 11 తర్వాత జనరల్గా పెద్దవాళ్ళని కనుక మనం లెక్కలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇట్స్ అ వెరీ గోల్డెన్ టైం, బ్యూటిఫుల్ టైం అని చెప్పాలి. గురు భగవానుడు చతుర్థ స్థానంలో మిథున రాశిలో మీకు అక్కడ ఉండడం జరుగుతోంది.
అయితే ఇక్కడ హెల్త్ పరంగా గనక చూసుకున్నట్లయితే ఓవరాల్ హెల్త్ అనేది చాలా బానే ఉంటుంది. ఒబెసిటీ పరంగా కాస్త జాగ్రత్త, తీసుకునే ఆహారంలో జాగ్రత్త. ఆల్రెడీ ఒబేస్‌గా ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇక్కడ కాస్త ఆహారం అది గూడా ఆహ్, చక్కగా సేవించగలుగుతారు. చాలా బావుంటాయి. ఏదైనా డైజెస్టివ్ ఇష్యూస్ అటువంటివేవన్నా ఉంటే గనక ఇక్కడ సాల్వ్ అవ్వడానికి సంపూర్ణ అవకాశాలు ఏర్పడతాయి. మదర్స్ హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవడానికి సంపూర్ణ అవకాశాలు మీకు ఇక్కడ చేకూరుతాయి. ప్లస్ మీరు తీసుకోగలుగుతారు. ప్లస్ మదర్స్ హెల్త్ అనేది కొంచెం ఇక్కడ ఇట్ విల్ కాల్ ఫర్ అటెన్షన్. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి మీకు చంద్ర భగవానుడు రాశ్యాధిపతి అయిన చంద్ర భగవానుడు మీకు ఇక్కడ పంచమాధిపతి అవుతారు. కర్కాటకం మీద ఎవరి చూపు కూడా పడట్లేదు కాబట్టి, కానీ మీకిక్కడ సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద చాలా లోగా ఉంటుందన్నమాట. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో అయిపోవడంతో మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడము, తీసుకునే డెసిషన్స్ సరిగ్గా తీసుకోకపోవడం, ఎడ్యుకేషన్ పరంగా, స్కిల్ సెట్ పరంగా చదువుకోవడం, ఏదైనా ఎన్రోల్ చేయడం, ఆపేయడం, దాన్ని చదివింది గుర్తులేకపోవడం, ఎగ్జామ్‌లో రిప్రొడ్యూస్ చేయలేకపోవడం, దాన్ని పేపర్ మీద పెట్టగలేకపోవడం, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉండడం, చదువుకున్నవి అస్సలు ఎగ్జామ్‌లో ఒక్కొక్కసారి చాలా చక్కగా అసలు ఎప్పుడు అస్సలు ప్రాబ్లమ్ లేని వాళ్ళు కూడా 1, 2 మర్చిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. శ్రద్ధగా చదువుకోండి పిల్లలు. తర్వాత ఇక్కడ మీకు లవ్ పరంగా కూడా గనక చూసుకున్నట్లయితే డౌట్ వద్దండి. సెల్ఫ్ వర్త్ మీద డౌట్ వద్దు. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద డౌట్ వద్దు. రకరకాల డౌట్‌లొద్దు. కుటుంబం మీద డౌట్‌లొద్దు. డోంట్ ప్లే ఇట్ సేఫ్. చాలా చక్కగా మీరు ఏదున్నా సరే కేతు భగవానుడి యొక్క అండాదండతో మీరన్నీ కూడా సాల్వ్ చేసుకోవడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ మీకు ప్రేమపూర్వకంగా ఏర్పడతాయి. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి మీకు బుధ భగవానుడు అవుతారు. ఆయన ప్రస్తుతానికి 12వ స్థానంలో, వ్యయ స్థానంలో వక్రీకరించున్నారు కాబట్టి ఇక్కడ ఇది శుభమైన టైం అనే చెప్పుకోవాలి. అంటే ఇక్కడ వ్యయ స్థానంలో వక్రీకరించిన బుధ భగవానుడు ఇక్కడ ఏం చేస్తారు అని అనుకుంటే, ఇక్కడ బుధుడు ఇక్కడ మీకు గ్రేటర్ కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, ఐడియాలజీ ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ, థాట్స్ రాకపోవడం కానీ మీకు కొద్ది రోజులుగా జరుగుతుండొచ్చు. ఏమి తొయ్యకపోవడం, ఏమి ఆలోచన లేకపోవడం, హఠాత్తుగా ఆలోచనలొస్తాయి. హఠాత్తుగా ఐడియాస్ ఒస్తాయి. హఠాత్తుగా మాట్లాడాలనిపిస్తుంది. హఠాత్తుగా ఎక్స్‌ప్రెషన్‌లో క్లారిటీ ఒస్తుంది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ టైమ్ అని చెప్పుకోవాలి. శత్రువులు రిజాల్వ్ అవుతారు. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన ఎక్స్‌పెన్సెస్, వ్యర్థమైన ట్రావెల్ ఉండదు. శుభంగా ఉంటూ ఉంటుంది. తర్వాత కెరియర్ అండ్ బిజినెస్ పరంగా గనక చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే ఇక్కడ గ్రేటర్ కమ్యూనికేషన్ ఉంటుంది అన్నప్పటికీ మ్యారేజ్ హౌస్‌లో మీకు జీవిత భాగస్వామితో కూడా అని చెప్పుకోవాలి. అంటే జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు కానివ్వండి వ్యర్థమవ్వవు. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కుజ గురువులు ఇద్దరు కూడా నవమ దశమాధిపతులు అవుతారు. కుజుడు మీకు కుంభంలోనే ఉన్నారు వ్యయంలో. గురువు మీకు మార్గి అవుతున్నారు చతుర్థంలో. ప్రయాణాలు, ఎయిర్ ట్రావెల్, రోడ్ ట్రావెల్ ఎక్కువగా ఉంటుంది. చేయవలసిన అవసరాలొస్తాయి. శుభాలకి, ఖచ్చితంగా శుభాలకి. తర్వాత ఆహ్, ఎయిర్ ట్రావెల్ టికెట్స్ కొనుక్కోవడము, లేకపోతే జనం సిస్టర్స్ ఉంటే వాళ్ళు కలుసుకోవడం, అన్నదమ్ములు ఉంటే వాళ్ళు కలుసుకోవడం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టైమ్. ఒక కొలాబరేషన్, ఒక బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అన్నదమ్ములు కలుసుకోవడం, అక్క చెల్లెళ్ళు కలుసుకోవడం లాంటివి జరుగుతాయి. ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి. ఎక్కువగా ఫారెన్ ట్రిప్స్, ఓవర్‌సీస్, ఓషన్ ట్రావెల్, ఓవర్ సీ ట్రావెల్ లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీకు మీనంలో శుక్రుడు కూడా ఉన్నారు. ఆహ్లాదకరమైన మొమెంట్స్, సెంటెడ్ కంట్రీస్, సెంటెడ్ పర్ఫ్యూమ్ కంట్రీస్, పర్ఫ్యూమ్ ప్లేసెస్ అటువంటివి చూడడము, తర్వాత రుచికరమైన భోజనాలు ఆస్వాదించడము లాంటివి జరుగుతూ ఉంటాయి. కెరియర్ ఓరియెంటెడ్, బిజినెస్ ఓరియెంటెడ్ ట్రావెల్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క కెరియర్ ఓరియెంటెడ్ ట్రావెల్ పరంగా కూడా మీకు ట్రావెల్ చేయవలసిన అవసరము. బీ అవేర్ బిఫోర్ ఏప్రిల్ 8థ్. ఏప్రిల్ 8థ్, ఏప్రిల్ 10థ్ లోపు టికెట్స్ కొనుగోలు ఎంతమంది చేస్తారు అనేది నేను చూస్తాను కమెంట్స్ రూపంలో. అందరూ నాకు చెప్పాలి. చాలా శుభమైన టైం ఇది. అండ్ మీరు చేయవలసింది కేతుకి, గురువుకి చేసుకోండి. శుభంగా ఉంటుంది. ఇంట్లో మీరు ఏం చేసుకోవాలంటే వినాయకుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోండి. శుభంగా ఉంటూ ఉంటుంది. గురు భగవానుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి. శుభంగా ఉంటుంది. పసుపు రంగు పూల మొక్కలు మీకు ఉత్తరం వైపు పెట్టుకున్నట్లయితే కూడా మీకు శుభంగా ఉండడానికి సంపూర్ణ అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం, పిల్లల చేత చదివించడం కూడా మంచిది. బుధవారం వినాయకుడి ఆరాధన చేయడం,
వినాయకుడి ఆలయానికి వెళ్ళడం, ఆవునేతితో దీపం పెట్టడం, దూర్వా, బెల్లం సమర్పించడం కూడా శుభంగా ఉంటూ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బట్టలు మీరు వేసుకోకండి. వేయకండి కూడా. పిల్లలున్న వాళ్ళు ఎవరైనా సరే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ దుస్తులు కూడా వేయకండి. శుభం భూయాత్.